పైనుండే వచ్చే జ్ఞానము మొట్టమొదటిదే పవిత్రమైనది, తర్వాత సమాధానము కలిగినది, ఆ సులభంగా లోబడింది. మంచి ఫలములతో నిండుకొనినది, ఆ పక్షపాతమైన వేషధరణ లేనిదై ఉన్నది. ఆ నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు బెత్తబడును. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగచున్నుడే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం అండి ఇది. యేసయ్య మనకి ఇచ్చిన మాట. కొన్ని ఫలాలు మనం పొందుకోవాలంటే ఇందులో ఉన్న అనుభవాన్ని మనం అనుభవించాలి. హల్లెలూయా. వాక్యము ఎంత లోతుగా మాట్లాడకూడా మన జీవితాలు మారకపోతే వ్యర్థమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానము కలిగినది. ఎంత గొప్ప కార్యం అండి. నువ్వు మాట్లాడాలంటే ఈ వాక్యం గుర్తుకు రావాలి. నీవు కోపపడాలంటే ఈ వాక్యం గుర్తుకు రావాలి. ఇతరులే నీవు తోలనాడకూడదంటే ఈ వాక్యం గుర్తుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి గట్టిగా ప్రార్థన చేయండి. మహిమ కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. కలిసి కట్టే జీవితం మన జీవితంలో లేదు ప్రియ సహోదరి సహోదర. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట కింద చదువునాను, ముగించేస్తున్నా. మీరు ఆశిస్తున్నారే కానీ మీకు దొరకటలేదు. నరకచ్చి చేతురు, మచ్చర పడుతురు, సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేతురు కానీ. హల్లెలూయా. మీరు పోట్లాడతారు, యుద్ధం చేస్తారే కానీ మీరేమీ కూడా సంపాదించుకోలేరు. హల్లెలూయా. మీరు యుద్ధము చేస్తారు, దేవుని అడిగినా ఏ ప్రతిఫలం కూడా మీకు రాదు. ప్రభు చదివిస్తున్నాడు. అందుకని ఎదురు చూపులు, ఓర్పుతో ఎదురు చూపులు చూడాలి. నువ్వు ఎప్పుడైతే ఎదురు చూపులు చూస్తుంటావో దేవుని మహిమ మన మీద కొమ్మరించబడును గాక, ఆయన కార్యములు సఫలపరచగలుగును గాక. ఓర్పుతో సహనముతో ఎదురు చూపులను చూస్తే దేవుని యందు వర్ధిల్లబడుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని సెలవిస్తున్నాడు. యాకోబులు మంచి మాటలో మన పట్ల కలిగి చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, 2 మాటల మనతో దేవుడు మాట్లాడేది. ఓర్పుతో ఎదురు చూపులు చూడాలి. తొందరపడకూడదు, త్వరపడకూడదు, నిదానించాలి. నీ పని విషయంలో, నీ మాట విషయంలో, నీ కుటుంబం విషయంలో, ప్రతి దానిలో సహనముతో ఓర్పుతో ఎదురు చూపులు చూసినట్లయితే నీవు అడుగు ఆలస్యమైన నా దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించునుగాక. పరిశుద్ధాత్మ దీవులతో నింపగలుగునుగాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే మిగిలి పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహోగనుడ, నీ ఘనమైన నామానికి, ఇరువైన నామానికి, అది శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మంచి ఫలాలు కలిగిన మాటలో వరాలు కలిగిన వాక్యాన్ని మా అమ్మ ఎదుట వచ్చినందుకు స్తోత్రాలు. నీ దాస్తరాలు ప్రభా ఎంత బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు మీరు నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు ప్రతి బిడ్డతో మీరుండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని, నీ గొప్ప దీవులతో మమ్మల్ని నింపుకొని వాడుకోమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.